సింగపూర్లో ఉన్న అన్ని అట్రాక్షన్స్లో ఫేమస్ అట్రాక్షన్ ఈ యూనివర్సల్ స్టూడియో. సింగపూర్ ట్రిప్కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ యూనివర్సల్ స్టూడియోని విజిట్ చేస్తారు. ఈ స్టూడియోలో అద్భుతమైన మూవీ సెట్స్, థ్రిల్లింగ్ రైడ్స్, లైవ్ షోస్తో పాటు చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఈ వీడియోలో యూనివర్సల్ స్టూడియోలోని అన్ని విజువల్స్ని చూపించడంతో పాటు ఈ స్టూడియోని విజిట్ చేయాలి అనుకునే వారి కోసం మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ యూనివర్సల్ స్టూడియో సింగపూర్లోని సెంటోసా ఐలాండ్లో ఉంటుంది. సో ఫస్ట్ మనము సెంటోసా ఐలాండ్ రీచ్ అవ్వాలి. సెంటోసా ఐలాండ్ రీచ్ అవ్వడానికి మల్టిపుల్ ట్రాన్స్పోర్ట్ ఆప్షన్స్ ఉంటాయి. మీ గ్రూప్ సైజ్ను బట్టి, బడ్జెట్ను బట్టి ప్లాన్ చేసుకోండి. క్యాబ్లో వెళ్ళిన వారికి ఇలా ఐలాండ్ బేస్మెంట్లో డ్రాపింగ్ పాయింట్ ఉంటుంది. మేమైతే క్యాబ్లో సెంటోసా ఐలాండ్ రీచ్ అయ్యాము. ఇటు నుండే ఈ ఐలాండ్లోకి ఎంట్రీ ఉంటుంది. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే హ్యారీ పాటర్ విజన్స్ ఆఫ్ మ్యాజిక్ బిల్డింగ్ కనిపిస్తుంది. ఈ శాంటోసా ఐలాండ్లో యూనివర్సల్ స్టూడియోతో పాటు చాలా అట్రాక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఈ హ్యారీ పాటర్ షోతో పాటు పక్కనే క్యాసినో కూడా ఉంటుంది. ఈ క్యాసినోకి వెళ్ళటానికి టూరిస్టులకు ఎలాంటి ఎంట్రీ ఫీ ఉండదు. సింగపూర్లో క్యాసినో లీగలే, సో ఇంట్రెస్ట్ ఉన్నవారు ట్రై చేయొచ్చు. ఈ లెవెల్ నుండి మనం పైకి వెళ్తే యూనివర్సల్ స్టూడియోస్ సీ అక్వేరియంతో పాటు మరికొన్ని అట్రాక్షన్స్ కూడా ఉంటాయి. మనం యూనివర్సల్ స్టూడియో వెళ్ళే దారిలో చిన్నపిల్లలను అట్రాక్ట్ చేసే విధంగా ఇలా కొన్ని స్టోర్స్ ఉంటాయి. ఈ స్టోర్స్ని దాటి ముందుకు రాగానే యూనివర్సల్ స్టూడియో గ్లోబ్ ఉంటుంది. యూనివర్సల్ స్టూడియో అనగానే ఫస్ట్ ఈ గ్లోబే గుర్తుకొస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ స్టూడియోలోకి ఎంటర్ అవ్వడానికి ముందే ఇక్కడ ఫోటో దిగుతూ ఉంటారు. మనం ఇక్కడి వరకు వచ్చి ఈ గ్లోబ్ దగ్గర ఫోటో దిగడానికి ఎలాంటి ఎంట్రీ ఫీ అవసరం లేదు. మీలో ఎవరైనా టైం లేక స్టూడియోకి వెళ్ళకపోయినా ఈ గ్లోబ్ దగ్గరికి వచ్చి ఫోటో దిగడం మాత్రం మిస్ అవ్వకండి. ఈ యూనివర్సల్ స్టూడియో ఒక థీమ్ పార్క్. ఈ యూనివర్సల్ స్టూడియో థీమ్ పార్క్స్ వరల్డ్ లో 5 ప్లేసెస్ లో మాత్రమే ఉంటాయి. అందుకే చాలా మంది టూరిస్టులు ఈ ప్లేస్ ని విజిట్ చేస్తుంటారు. ఈ యూనివర్సల్ స్టూడియోకి ఎంట్రీ ఫీ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ లో అయితే $85 సింగపూర్ ఉంటుంది. అలాగే క్లూ క్యాప్ లో అయితే $79 సింగపూర్ ఉంటుంది. క్లూ క్యాప్ లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా డిస్కౌంట్ ప్రైస్ లో మీరు టికెట్ ని బుక్ చేసుకోవచ్చు. ఈ స్టూడియోకి జనరల్ ఎంట్రీతో పాటు ఎక్స్ప్రెస్ టికెట్ కూడా ఉంటుంది. దాని ప్రైస్ $200 సింగపూర్ వరకు ఉంటుంది. అది కూడా డిమాండ్ ని బట్టి ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది. జనరల్ టికెట్ అయినా, ఎక్స్ప్రెస్ టికెట్ అయినా స్టూడియో లోపల అన్ని రైడ్స్ అలాగే షోస్ ఫ్రీనే. ఎక్స్ప్రెస్ టికెట్ తీసుకున్న వారు పెద్ద క్యూ లైన్ ని స్కిప్ చేసి డైరెక్ట్ గా అన్ని రైడ్స్ చేయొచ్చు. ఇక ఈ స్టూడియో టైమింగ్స్ వచ్చేసి 10 AM to 7 PM. వీకెండ్స్ లో అలాగే హాలిడేస్ లో విజిటర్స్ చాలా ఎక్కువగా ఉంటారు. సో స్టూడియోని విజిట్ చేయాలనుకునేవారు ఈ రోజుల్ని స్కిప్ చేస్తే బెటర్. ఇదే యూనివర్సల్ స్టూడియో లోపలికి ఎంట్రీ పాయింట్. ఇక్కడే మనం టికెట్ స్కాన్ చేయాలి. ఈ స్టూడియోని విజిట్ చేయాలనుకునే వారి కోసం నేను అన్ని డీటెయిల్స్ ను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ స్టూడియోలో టోటల్ గా 18 రైడ్స్, 10 షోస్ అలాగే 13 మీట్ అండ్ గ్రీట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈ యాక్టివిటీస్ అన్నింటి గురించి ఇన్ఫర్మేషన్ యూనివర్సల్ స్టూడియో వెబ్సైట్ లో ఉంటుంది. అందులో మీకు నచ్చిన టాప్ యాక్టివిటీస్ ని షార్ట్ లిస్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడికి రీచ్ అవ్వగానే యూనివర్సల్ స్టూడియో యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది. ఈ యాప్ లో ఈ స్టూడియోలోని అన్ని రైడ్స్ అలాగే అన్ని షోస్ ఎక్కడున్నాయి, టైమింగ్స్ ఏంటి, వెయిటింగ్ టైం ఎంత అన్న ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే మీరు ఉన్న లొకేషన్ కూడా ఇందులో చూపిస్తుంది. ఈ యాప్ లేకపోతే మాత్రం మనం ఎక్కడ ఉన్నామో ఎలా తిరుగుతున్నామో కూడా అర్థం కాదు. సో తప్పకుండా ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ స్టూడియో మొత్తం 49 acres లో ఉంటుంది. అలాగే దీన్ని 7 zones గా డివైడ్ చేశారు. ఈ జోన్స్ ని మేము విజిట్ చేసిన ఆర్డర్ ప్రకారం మీకు చూపిస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన వారు మీకు నచ్చిన జోన్ ని ఫస్ట్ విజిట్ చేయొచ్చు. నేను ఇక్కడ తప్పకుండా ట్రై చేయాలనుకున్న రైడ్స్ ని ఫస్ట్ కంప్లీట్ చేస్తున్నాను. తర్వాత మిగిలిన రైడ్స్ ని ట్రై చేశాను. నాతో పాటు మా గీతో జాయిన్ అయ్యాడు. మేమిద్దరము కలిసి 1 minute కూడా వేస్ట్ చేయకుండా స్టూడియోలోని మాక్సిమం జోన్స్ ని కవర్ చేశాము. ఫస్ట్ మేము సైఫై జోన్ కి వెళ్ళాము. ఈ జోన్ లోనే ట్రాన్స్ఫార్మర్స్ రైడ్ ఉంటుంది. ఈ రైడ్ కి చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. సో ఫస్ట్ మేము దీన్నే ట్రై చేస్తున్నాము. మనకున్న టైంలో ఈ స్టూడియోలోని అన్ని రైడ్స్ ని అలాగే యాక్టివిటీస్ ని కంప్లీట్ చేయడం చాలా కష్టం. సో ఈ టైంలో ఫస్ట్ మనకు నచ్చిన రైడ్స్ ని అలాగే యాక్టివిటీస్ ని కంప్లీట్ చేసుకొని తర్వాత టైం ఉంటే మిగిలిన వాటిని విజిట్ చేయొచ్చు.
చూస్తున్నారు కదా ఎన్ని రోస్ ఉన్నాయో. లక్కీగా మేము వెళ్ళిన టైంలో క్రౌడ్ ఎక్కువగా లేదు అని అనుకున్నాము. కానీ ఈ స్టూడియోలో లైన్ ఎంత ఉంది అన్నది మనకు తెలియకుండా క్లోజ్డ్ రూమ్స్లో అలాగే జిగ్జాగ్ క్యూస్లో లైన్స్ని ఏర్పాటు చేస్తారు. సో రైడ్ మనకు దగ్గరగా ఉన్నట్లు అనిపించినా కానీ చాలా టైం పడుతుంది. మీరు ముందే మెంటల్గా ప్రిపేర్ అయ్యి రండి. ఇక్కడ సైఫై జోన్కి సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ని ఏర్పాటు చేశారు. ఇలా వీటిని చూసుకుంటూ 40 మినిట్స్ వెయిట్ చేశాక మా ఫస్ట్ రైడ్ స్టార్ట్ అయింది. ఈ రైడ్కి వెళ్లే ముందు మనకు 3D గ్లాసెస్ ఇస్తారు. ఈ కార్ లాంటి దాంట్లో మనం కూర్చున్న తర్వాత రైడ్ స్టార్ట్ అవుతుంది. ఈ రైడ్లో ట్రాన్స్ఫార్మర్స్ మూవీలోని కొన్ని క్యారెక్టర్స్ మనల్ని చేజ్ చేస్తున్నట్లుగా అలాగే హీరో క్యారెక్టర్ మనల్ని సేవ్ చేస్తున్నట్లుగా ఉంటుంది. Let's get out of this city. Hey, please, maybe a little warning for me next time. You can't escape Megatron. Reverse thrusters. Full command. How do we find a way out of here? It's him again. Activate battleships. Yeah, bye. Way to improvise, team. Thanks for being the challenge. Let's head on back to base. ఈ రైడ్లో కొన్ని బెస్ట్ మూమెంట్స్ ఉంటాయి. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ రైడ్ 3 to 4 మినిట్స్ ఉంటుంది. ఈ స్టూడియోకి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయవలసిన రైడ్ ఇది. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ట్రై చేయొచ్చు. అలాగే ప్రతి జోన్లో ఇలా క్యారెక్టర్స్ పర్ఫామ్ చేస్తుంటాయి. వాటితో మనం ఫొటోస్ దిగొచ్చు. అలా ఫోటో దిగడానికి కూడా ఇక్కడ లైన్ ఉంటుంది. అవి కొంత టైం మాత్రమే పర్ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ ఈ జోన్లోనే బ్యాటిల్ స్టార్ గెలాక్టికా రైడ్స్ ఉంటాయి. ఇందులో 2 రైడ్స్ ఉంటాయి, సైలోన్ అలాగే హ్యూమన్. ఈ 2 రోలర్ కోస్టర్ రైడ్సే. నేను వండర్లాలో రీకాయిల్ ట్రై చేశాను. ఇది దానికన్నా చాలా స్కేరీగా ఉంది. అలాగే ఇక్కడ వెయిటింగ్ టైం కూడా 1 అవర్ పైనే ఉంది. అందుకే మేము ఈ 2 రైడ్స్ ని స్కిప్ చేసాము. ఒకవేళ మనం ఈ రైడ్స్ ట్రై చేయాలి అనుకుంటే ఈ రైడ్కి ఎలాంటి క్యారీ బ్యాగ్స్ కానీ మొబైల్స్ కానీ అలో చేయరు. సో వాటి కోసం ఇక్కడ ఫ్రీగా ప్రొవైడ్ చేసిన లాకర్స్లో మనం వాటిని ఉంచుకొని ఈ రైడ్ని ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఈ జోన్లో ఉన్న రైడ్ యాక్సిలరేటర్. ఇది మా షార్ట్ లిస్ట్లో లేదు, కానీ లైన్ ఖాళీగా ఉందని మా గీతు వెళ్ళడానికి ట్రై చేశాడు. కానీ ఈ లైన్ జనరల్ లైన్ కాదు, ఎక్స్ప్రెస్ లైన్. ఇక్కడ కూడా జనరల్ లైన్లో 40 మినిట్స్ వెయిటింగ్ టైం పడుతుంది. చూస్తున్నారు కదా, ఇది చాలా సింపుల్ రైడే. ఈ రైడ్ని కూడా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇది చాలా రెగ్యులర్ రైడ్ కనుక మేము దీన్ని కూడా స్కిప్ చేసాము. నెక్స్ట్ మేము ద లాస్ట్ వరల్డ్ జోన్కి వెళ్ళాము. ఇదంతా జురాసిక్ వరల్డ్ థీమ్లో ఉంటుంది. ఈ జోన్లో 3 రైడ్స్ అలాగే ఒక షో ఉంటుంది. మేము ఫస్ట్ మరో పాపులర్ రైడ్ అయిన ర్యాపిడ్స్ అడ్వెంచర్కి వెళ్ళాము. వెళ్లే ముందు వెయిటింగ్ టైం అయితే 20 మినిట్సే చూపించింది, కానీ మాకు 1 అవర్ టైం పట్టింది. ఇలా మనం లైన్లో వెళ్తున్న టైంలో కూర్చోటానికి కూడా ఛాన్స్ ఉండదు. మనం ఈ స్టూడియోలో మొత్తం 7 అవర్స్ టైం స్పెండ్ చేస్తే 4 to 5 అవర్స్ ఇలా లైన్లోనే సరిపోతుంది. అలాగే ఒక జోన్ నుండి మరో జోన్కి తిరగటానికి 1 to 2 అవర్స్ టైం పడుతుంది. ఇక మనం టోటల్గా రైడ్స్ని చేసే టైము జస్ట్ 30 to 40 మినిట్స్ మాత్రమే ఉంటుంది. ఈ రైడ్లో మనల్ని ఈ సర్క్యులర్ రాఫ్ట్స్లో ఉంచి ఈ వాటర్లో వదిలేస్తారు. ఈ వాటర్ ఫ్లో ప్రకారం మనం వెళ్తుంటాము. ఈ రాఫ్ట్స్కి అయితే ఎలాంటి మోటార్స్ ఉండవు. ఈ వాటర్ ఫ్లోని బట్టి డైరెక్షన్ చేంజ్ చేసుకుంటూ వెళ్తుంటుంది.
ఈ స్టూడియోలో కొన్ని రైడ్స్లో వీడియోస్ అలో లేదు అని చెప్తారు. మనం ఇలా రైడ్లో వెళ్తున్నప్పుడు మధ్యలో వాళ్ళు కొన్ని కెమెరాస్ ఉంచి మన ఫొటోస్ తీసి కొంత అమౌంట్ పే చేస్తే ఫొటోస్ ఇస్తారు. కానీ ఆ ఫొటోస్కి అయితే చాలా ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తారు. అందుకే నేను కెమెరాస్ ఏమి లేని చోట కొన్ని విజువల్స్ని క్యాప్చర్ చేశాను. ఇలా ఈ రాఫ్ట్ చిన్న కాలువలో ట్రావెల్ అవుతూ ఉంటుంది. అక్కడక్కడ డైనోసార్స్ ఉన్నట్లు క్రియేట్ చేశారు. ఈ రైడ్ని కూడా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ట్రై చేయొచ్చు. నీళ్ళు వస్తుంది. లాస్ట్లో ఈ రాఫ్ట్ పైనుండి కిందకి డ్రాప్ అవుతుంది. అక్కడ మాత్రం చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. మిగిలినదంతా అంత ఎగ్జైటింగ్ గా ఏమి అనిపించదు. ఈ రైడ్ కంప్లీట్ అయ్యాక దీనికోసం 1 అవర్ వెయిట్ చేసామా అనిపించింది. ఈ రైడ్ కి కూడా రివ్యూస్ చాలా బాగున్నాయి, కానీ రివ్యూస్ లో ఉన్నంత థ్రిల్లింగ్ అయితే అనిపించలేదు. ఇది జస్ట్ మా ఒపీనియన్ మాత్రమే. ఒక్కొక్కరికి ఒక చాయిస్ ఉంటుంది. ఈ స్టూడియోలో అన్ని రైడ్స్ కి వెయిటింగ్ టైం ఇలాగే ఉంటుంది. దానివల్ల మనకు రైడ్ మెమరీస్ కంటే ఈ వెయిటింగ్ టైమే ఎక్కువగా గుర్తుంటుంది. ఈ రైడ్ లో ఒక్కొక్కసారి మనం టోటల్ గా తడిసిపోతుంటాము. లక్కీగా మేమైతే తడవలేదు. రైడ్ లో తడిసిన వారు డ్రై చేసుకోవడానికి ఇక్కడ డ్రై పాట్స్ ఉంటాయి. $5 పే చేసి ఫ్యామిలీ మొత్తం లోపల బట్టలు డ్రై చేసుకోవచ్చు. ఈ జోన్ లో మరో 2 రైడ్స్ ఉన్నాయి. వాటిని కూడా మేము ట్రై చేసాము. ఇది కనోపీ ఫ్లయర్, అలాగే మరో రైడ్ డైనోసోరింగ్. ఫస్ట్ మేము ఈ కొనోపీ ఫ్లయర్ ట్రై చేస్తున్నాము. ఇది ఒక చిన్న రోలర్ కోస్టర్ రైడ్. ఈ రైడ్ లో ఒక రోలర్ కార్ పైన 4 మెంబర్స్ కూర్చోవచ్చు. 2 ఫ్రంట్ సైడ్ కి అలాగే 2 బ్యాక్ సైడ్ కి తిరిగి కూర్చోవాలి. ఈ రైడ్ అయితే జస్ట్ 30 to 40 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. అన్ని రైడ్స్ లో షార్టెస్ట్ రైడ్ ఇదే. ఈ రైడ్ చేసే టైంలో వీడియో తీయటం కుదరదు. అందుకే నేను మీకు కింద నుంచే ఈ రైడ్ ని చూపిస్తున్నాను. ఈ రైడ్ లో మనం ఈ జోన్ ని మొత్తం టాప్ నుండి చూడొచ్చు. అలాగే టర్నింగ్స్ లో ఫుల్ స్వింగ్ అవుతుంటుంది. అక్కడ కొంచెం థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఈ రైడ్ ని కూడా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ట్రై చేయొచ్చు. తర్వాత డైనోసరింగ్ రైడ్ ని ట్రై చేసాము. ఈ రైడ్ లో మనం కూర్చున్న పార్ట్స్ వెళ్ళే హైట్ ని మనమే కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న గ్రీన్ బటన్ ని నొక్కి పట్టుకుంటే మన పాడ్ స్లోగా పైకి వెళ్తుంది. బటన్ ని వదిలేస్తే స్లోగా కిందకు వస్తుంది. ప్రతి పాడ్ కి ఈ కంట్రోల్ బటన్ ఉంటుంది. సో మీకు నచ్చిన హైట్ లో ఈ రైడ్ ని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఈ రైడ్ ని కూడా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ట్రై చేయొచ్చు. ఈ రైడ్ 2 to 3 minutes ఉంటుంది. తర్వాత ఇదే జోన్లో వాటర్ వరల్డ్ అనేసి లైవ్ యాక్షన్ షో ఉంటుంది. మేము వెళ్ళిన రోజు టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ షోని క్యాన్సిల్ చేశారు. ఇక్కడ 1995లో రిలీజ్ అయిన వాటర్ వరల్డ్ మూవీ సీన్స్ ని లైవ్ గా రీక్రియేట్ చేశారు. ఈ షోలో లైవ్ యాక్షన్ తో పాటు డ్రామా కూడా ఉంటుందంట. ఈ షో 20 minutes పైనే ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు ఓపెన్ అయి ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడితో ద లాస్ట్ వరల్డ్ లోని అన్ని రైడ్స్ ని మీకు చూపించాను. నెక్స్ట్ మేము విజిట్ చేసిన జోన్ ఏన్షియంట్ ఈజిప్ట్. ఈ జోన్లో యూనివర్సల్ స్టూడియోకి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయాలనుకునే రైడ్ రివెంజ్ ఆఫ్ ద మమ్మీ ఉంటుంది. రైడ్కి వెళ్లే దారిలో ఇలా ఈజిప్ట్ సెట్టింగ్స్ని మనం చూడొచ్చు. దీన్ని కూడా 1999లో రిలీజ్ అయిన మమ్మీ మూవీ థీమ్కి రిలేటెడ్గా క్రియేట్ చేశారు. ఈ రైడ్కి కూడా ఎలాంటి బ్యాగ్స్ అలో చేయరు. ఇక్కడ ఉన్న ఫ్రీ లాకర్స్లో మనం బ్యాగ్స్ని పెట్టుకొని రైడ్కి వెళ్ళాలి. ఈ రైడ్కి మినిమం వెయిటింగ్ టైము 1 hour ఉంటుంది. హాలిడేస్ టైంలో వెయిటింగ్ టైము 2 to 3 hours కూడా ఉంటుంది. మొబైల్స్ అలో చేస్తారు, కానీ వీడియో తీయటం చాలా కష్టం. కొంతమంది వీడియో తీయడానికి ట్రై చేశారు, కానీ లోపల మొత్తం చీకటిగా ఉండటం వల్ల ఎలాంటి విజువల్స్ కనిపించవు. ఈ రైడ్ డిఫరెంట్ స్పీడ్ వేరియేషన్స్తో అలాగే ముందుకు వెనక్కి మూవ్ అవుతూ ఇలా చాలా రకాలుగా ఉంటుంది. సో మనం చాలా గట్టిగా సపోర్ట్ని పట్టుకొని కూర్చోవాలి. హై థ్రిల్ రైడ్స్లో ఇదే ఎక్కువ డ్యూరేషన్ ఉన్న రైడ్. మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా వెళ్తూ ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ ఉన్నవారైతే మాత్రం ఈ రైడ్ని అవాయిడ్ చేయండి. తర్వాత ఇదే జోన్లో ట్రెజర్ హంటర్ అనే రైడ్ ఉంటుంది. ఇదైతే అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. చాలా తక్కువ మంది ట్రై చేస్తుంటారు. థ్రిల్లింగ్ రైడ్స్ని అవాయిడ్ చేయాలి అనుకునేవారు దీన్ని ట్రై చేయొచ్చు. ఈ రైడ్లో వెహికల్ చాలా స్లోగా వెళ్తుంటుంది. దీన్ని కూడా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ట్రై చేయొచ్చు.
ఈ జోన్లో ఈ 2 రైడ్స్ మాత్రమే ఉంటాయి. సో నెక్స్ట్ జోన్ని విజిట్ చేసే ముందు మేము లైట్గా ఫుడ్ తీసుకున్నాము. ఇక్కడ ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్, మీకు ఒక ఐడియా వస్తుందనేసి మెన్షన్ చేస్తున్నాను. మేము 3 పిజ్జా స్లైసెస్ తీసుకున్నాము, దానికే 2000 రూపీస్ పే చేసాము. అలాగే ఈ వీడియో స్టార్టింగ్లో మెన్షన్ చేసిన విధంగా ఈ స్టూడియోలో ఇలా అక్కడక్కడ కొన్ని షోస్ జరుగుతుంటాయి. ఇలా జరిగే అన్ని షోస్ని మనం చూడాలనుకుంటే 3 to 4 టైమ్స్ ఈ స్టూడియోని విజిట్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ విజిట్లో ఎవ్వరూ అన్నీ కవర్ చేయలేరు. నెక్స్ట్ మేము ఫార్ అవే జోన్కి వెళ్ళాము. ఈ ఫార్ అవే జోన్ అలాగే మినియన్ ల్యాండ్ జోన్లో కిడ్స్కి రైడ్స్ ఉంటాయి, అందుకే మేము లాస్ట్లో వీటిని విజిట్ చేస్తున్నాము. కానీ ఇక్కడ ఉన్న రైడ్స్ అన్నిటిని పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తారు. అన్ని రైడ్స్ చాలా బాగా ఉన్నాయి. సో మీకు టైం ఉంటే తప్పకుండా ఈ జోన్స్ని కూడా విజిట్ చేయండి. ఈ జోన్లో ఫస్ట్ మేము షర్క్ అడ్వెంచర్ 4D షోకి వెళ్ళాము. ఇక్కడ మార్నింగ్ టైమ్స్లో కిడ్స్ ఎక్కువగా విజిట్ చేస్తుంటారు కనుక వెయిటింగ్ టైం ఎక్కువ ఉంటుంది. మేము 4 తర్వాత విజిట్ చేయడానికి వెళ్ళినందుకు వెయిటింగ్ టైం అయితే జస్ట్ 10 మినిట్స్ మాత్రమే ఉంది. ఈ 4D షోకి వెళ్లే ముందు ఈ మూవీకి సంబంధించిన స్టోరీ గురించి 10 మినిట్స్ చెప్తారు. చాలా బోరింగ్గా అనిపిస్తుంది. ఇక్కడైతే కూర్చోడానికి కూడా లేదు. ఈ బోరింగ్ నెరేషన్ తర్వాత మనం మెయిన్ థియేటర్లోకి ఎంటర్ అవుతాము. ఇది 4D మూవీ కనుక ఈ థియేటర్లో ఉన్న సీట్స్ అన్ని ఈ మూవీలో కనిపించే సీన్స్ ప్రకారం మూవ్ అవుతూ ఉంటాయి. అలాగే అప్పుడప్పుడు వాటర్ స్ప్రింకిల్ అవుతుంది, ఇంకా స్మోక్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసి 10 మినిట్స్ వరకు ఉంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మనం కూడా 4D మూవీస్ ని చూసే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ఈ మూవీని చూడండి. నెక్స్ట్ ఇదే జోన్లోనే ఎన్చాంటెడ్ ఎయిర్వేస్ రైడ్ ఉంటుంది. మేము ట్రై చేయాలనుకొని మిస్ అయిన రైడ్ ఇది ఒక్కటే. మేము వెళ్ళిన రోజు టెక్నికల్ ఇష్యూ వల్ల రైడ్ని క్యాన్సిల్ చేశారు. ఈ రైడ్ 2 మినిట్స్ ఉంటుంది. ఈ రైడ్ని కూడా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ట్రై చేయొచ్చు. తర్వాత ఇదే జోన్లో ఒక షాప్లో మ్యాజిక్ పోషన్ స్పిన్ అని కిడ్స్ రైడ్ ఉంటుంది. ఇది చాలా స్లోగా తిరుగుతుంటుంది. ఇక్కడైతే క్రౌడ్ ఎక్కువగా ఉండదు, కానీ దీన్ని చూడగానే మేము స్కిప్ చేయాలని డిసైడ్ అయ్యాము. నెక్స్ట్ ఇదే జోన్లో మరో మంచి రైడ్ పుస్ ఇన్ ద బూట్స్ రైడ్. ఈ స్టూడియోలో మనం చేసిన అన్ని రైడ్స్ కంటే కొంచెం డిఫరెంట్గా ఈ రైడ్ ఉంటుంది. ఇక్కడ జస్ట్ 5 మినిట్స్లో మా రైడ్ స్టార్ట్ అయింది. ఈ రైడ్లో మనము పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తాము. ఈ కార్ట్ పైనకి వెళ్ళిన టైంలో మనం స్టూడియో విజువల్స్ మొత్తం చూడొచ్చు. ఈ రైడ్ని కూడా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ట్రై చేయొచ్చు. హై స్పీడ్ రైడ్స్ని ట్రై చేయడం ఇష్టం లేని వారు ఈ జోన్లోనే అన్ని రైడ్స్ని ట్రై చేయొచ్చు. ఈ జోన్లో కూడా ఇలా ఒక షో జరుగుతుంది. ఇలా రెగ్యులర్గా మనకి ఏదో ఒక షో కనిపిస్తూనే ఉంటుంది. నెక్స్ట్ మేము న్యూయార్క్ జోన్ని విజిట్ చేసాము. మేము ఎక్కడ ఆగకుండా ఇలా కంటిన్యూగా వెళ్ళటం వల్ల ఇన్ని రైడ్స్ని ఎక్స్పీరియన్స్ చేయగలిగాము. చాలా తక్కువ మంది విజిటర్స్ మాత్రమే మేము చేసిన రైడ్స్ని విజిట్ చేసుంటారు. ప్రతి జోన్లో మనకి ఇలా అందమైన బిల్డింగ్స్ కనిపిస్తూనే ఉంటాయి. ప్రతి బిల్డింగ్ దగ్గర ఫొటోస్ దిగుతూ టైం అయితే వేస్ట్ చేసుకోకండి. ఈ జోన్లో 2 షోస్ ఉంటాయి. ఒకటి లైట్ కెమెరా యాక్షన్, మరొకటి స్పగెట్టి స్పేస్ చేజ్. మా టైమింగ్స్ సెట్ అవ్వకపోవటం వల్ల మేము లైట్ కెమెరా యాక్షన్ మిస్ అయ్యాము. మా ఫ్యామిలీలో కొంతమంది దీన్ని విజిట్ చేశారు, చాలా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. సో మీరు రైట్ టైంలో ఈ జోన్లో ఉంటే మాత్రం తప్పకుండా ఈ షోని విజిట్ చేయండి. ఈ స్టూడియోలో కొన్ని షోస్ డైలీ 3 to 4 టైమ్స్ మాత్రమే ఉంటాయి. అలాంటి షోస్ని మనం విజిట్ చేయాలనుకుంటే చాలా ప్లానింగ్గా ఉండాలి. కొన్ని రైడ్స్ మాత్రం నాన్ స్టాప్గా రన్ అవుతూ ఉంటాయి. వాటిని కొంత టైం మనం లైన్లో వెయిట్ చేసి ట్రై చేయొచ్చు. మేము వెళ్ళిన టైంలో ఈ స్పగెటీ స్పేస్ చేజ్కి కూడా వెయిటింగ్ టైం 5 మినిట్స్ మాత్రమే ఉంది. ఈ రైడ్ 3 మినిట్స్ వరకు ఉంటుంది. ఈ రైడ్లో మనకు డిఫరెంట్ కార్టూన్ క్యారెక్టర్స్ కనిపిస్తూ మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. అలాగే కొంత టైం తర్వాత ఈ వెహికల్ గాలిలోకి ఎగిరి స్పేస్లోకి వెళ్తున్నట్లుగా క్రియేట్ చేశారు. నేను ఇలాంటిదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో కొంచెం థ్రిల్లింగ్గా అనిపించింది. చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఈ రైడ్ని తప్పకుండా విజిట్ చేయండి.
ఇక్కడితో ఈ జోన్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ మినియన్ ల్యాండ్కి వెళ్తున్నాము. ఈ జోన్లో 2 రైడ్స్తో పాటు ఒక షో ఉంటుంది. ఇది బుగి బుగి రైడ్. దీన్ని కూడా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ట్రై చేయొచ్చు. చూడ్డానికి చిన్నపిల్లల రైడ్ లాగా ఉంది, కానీ అందరినీ అలో చేస్తారు. మనకు ఉన్న టైంలో మనం కొత్త రైడ్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ఇలాంటి కొన్ని సింపుల్ రైడ్స్ని సాక్రిఫైస్ చేయాల్సిందే. సో మేము ఈ జోన్లో ఉన్న 2 సింపుల్ రైడ్స్ని స్కిప్ చేసి డైరెక్ట్గా మేము మినియన్ షోకి వెళ్ళాము. ఆల్మోస్ట్ స్టూడియో క్లోజింగ్ టైం కావటం వల్ల ఎక్కువ వెయిటింగ్ టైం లేదు. ఇది ఒక 3D మూవీ. ఈ మూవీ కూడా 5 minutes ఉంటుంది. ఇందులో కూడా మూవీలోని సీన్స్ ప్రకారం మన సీట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. సో బాగానే మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఒక్క జోన్ మాత్రమే మిగిలింది, అదే హాలీవుడ్ జోన్. ఈ జోన్ స్టూడియో ఎంట్రీలోనే ఉంటుంది. ఈ జోన్ ని లాస్ ఏంజల్స్ స్ట్రీట్స్ కి సిమిలర్ గా క్రియేట్ చేశారు. ఇలా క్రియేట్ చేసిన బిల్డింగ్స్ లో గిఫ్ట్ షాప్స్ అలాగే కొన్ని హోటల్స్ ఉంటాయి. ఈ జోన్లో ట్రోల్స్ హగ్, టైమ్ జూబ్లీ అనే ఒక షో మాత్రమే ఉంటుంది. ఎలాంటి రైడ్స్ ఉండవు. ఈ షో కూడా డైలీ 3 times మాత్రమే ఉంటుంది. అలాగే ఈ షో డ్యూరేషన్ వచ్చేసి 20 minutes. చాలా తక్కువ మంది ఈ షోని విజిట్ చేస్తుంటారు. ఈ షో రెఫరెన్స్ వీడియో చూశాక దీన్ని మిస్ అయ్యామన్న ఫీలింగ్ కూడా మాకు కలగలేదు. సో మీరు కూడా ఈ షోని స్కిప్ చేయొచ్చు. ఈ యూనివర్సల్ స్టూడియోలోని అన్ని విజువల్స్ని చూపించడంతో పాటు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను. సో వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ యూనివర్సల్ స్టూడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేసినా కూడా మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వరల్డ్లోని అతిపెద్ద అక్వేరియంస్లో ఒకటైన సింగపూర్ సీ అక్వేరియం వీడియో వస్తుంది. మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.